తెనాలి డబుల్ హార్స్ TDH వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన చాట్ షోలో మనం కలుసుకోబోతుంది ఎవరిని అంటే, ఒకళ్ళు తను చేసినటువంటి సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ అవార్డుని అందుకుంటే, ఇంకొకళ్ళు చేసినటువంటి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. మొదటగా నేను చెప్పింది మహానటి బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్, అండ్ సెకండ్ కలర్ ఫోటో సుహాస్. సో ఈ రోజు ఏంటంటే చాట్ షో జనరల్లీ మేము స్టూడియోలో చేస్తూ ఉంటాము, కానీ ఈ రోజు మా ఇంటికి చాట్ షోని తీసుకొని వచ్చేసాం, మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చేసాము. సో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు మై హౌస్ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హౌస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఉప్పు కప్పు రంబు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ పెట్టడమే చాలా డిఫరెంట్గా ఉంది, దానితో పాటు మీ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ ద ట్రైలర్ లుక్స్ అమేజింగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆ స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మీరేమో ఆ ఊరికి ప్రెసిడెంట్, కాటికాపరి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే శ్మశానంలో ప్లేస్ లేదా ఏంటి, ఆ లింక్ తో మొదలు పెట్టారు. సో వాంట్ టు నో మోర్ అబౌట్ ఉప్పు కప్పు రంబు అండ్ అలాగే మోర్ అబౌట్ యాల్. మీ ఇద్దరి గురించి కొంత తెలుసు మాకు, ఇంకొన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మొదలు పెడదామా? ఓకే. సో హౌ హస్ లైఫ్ బీన్? Great. I just got married, as you know. Not just అనుకుంటాను 6 months. అంతేనా? అంటే మీరు ఇట్లా 6 months and ఇన్ని డేస్ అని లెక్క పెడుతూ ఉంటారా? లే 1 month anniversary 1 month 3 months 6 months అది లే. No. So how is life post marriage? Very happy, ప్రశాంతంగా ఉంది. And something that has been going on for so many years. Finally we thought we should do this, and last year this happened, and very very happy, settled, feeling very happy. అసలు మీ పిక్చర్ నేను ఎన్నిసార్లు చూసుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఆ పిక్చర్ వేస్తాం, కానీ వేరే టీయర్స్ రోలింగ్ తాళి కట్టేటువంటి ఆ మూమెంట్ మీరు చూసుంటారు కదా, దట్ వాస్ బ్యూటిఫుల్, ఎపిక్. అట్లా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారా ఇంట్లో? ఇప్పుడే వి జస్ట్ మూవింగ్ హౌసెస్ ఇప్పుడు, సో జస్ట్ గివెన్ ఇట్ ఫర్ ఫ్రేమింగ్. 15 ఏళ్ళ అయిందా మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టి? 2010. సో అంటే మీరు బచ్చిగా ఉన్నప్పుడే ప్రేమించడం మొదలు పెట్టారా? I was in my 12th standard. ఇనిషియల్ కాన్వర్సేషన్ మీరు స్టార్ట్ చేశారని విన్నాను, నిజమేనా? అవును. Like I think he started the conversation, but I think I started hitting on him. ఆంటనీ గారు మీరు అంత నచ్చారు. తెనాలి డబుల్ హార్స్ TDH వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రగడా రివైండ్. తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు ఏం చేసినా తగ్గేదేలే. తానాకి స్పాన్సర్గా నిలిచినటువంటి తెనాలి డబుల్ హార్స్ ఇప్పుడు అమెరికాలో అన్స్టాపబుల్ నాట్స్కి కూడా స్పాన్సర్గా దూసుకెళ్ళిపోతున్నారు. మన తెలుగు బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ ఇప్పుడు నార్త్ అమెరికన్ సొసైటీ నాట్స్లో కూడా స్పాన్సర్గా పాల్గొంటున్నారు. జూలై 4వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు టాంపా కన్వెన్షన్ సెంటర్ ఫ్లోరిడాలో జరగనున్నటువంటి నాట్ సంబరాల్లో పాల్గొంటున్నారు. మన తెనాలిలో 2005లో ఒక్క మినపగుళ్ళతో మొదలైనటువంటి ఈ బ్రాండ్ ఇప్పుడు లడ్డూస్, పికిల్స్, స్వీట్స్, పల్సెస్, దాల్స్, సేవరీస్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిలెట్స్తో దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటుంది. యుఎస్లో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ కోసం టీం బయలుదేరింది. రూరల్ టు గ్లోబల్ అనేటువంటి నినాదంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. మరి మీరు కూడా ఈ విజయయాత్రలో పాల్పంచుకోవాలి అనుకుంటే FMCG అనుభవం ఉండేటువంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ టీమ్ని 7600000620 అనేటువంటి నంబర్లో సంప్రదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన తెలుగు బ్రాండ్ అయినటువంటి తెనాలి డబుల్ హార్స్కి విజయభేరి మ్రోగించడమే. మీరు అసలు అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ పర్సన్. కీర్తి గారు అంటే వాళ్ళ అమ్మగారు సినిమాల్లో యాక్ట్ చేశారు హీరోయిన్గా, మేనక గారు అంటే అప్పుడు పెద్ద క్రేజ్ అన్నమాట ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్సో, ఎన్ని సాంగ్సో అసలు. కానీ మీకేమో అసలు సినిమా ఇండస్ట్రీతో కనెక్షనే లేదు. ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉండింది? వస్తుందో రాదో, ఛాన్సెస్ వస్తాయో లేవని భయం వేసింది నాకు. కొన్ని రోజులు ట్రై చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, 6 months ట్రై చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంజనీరింగ్ చేసి వచ్చారు డిగ్రీ. అవునా? డిగ్రీ నేను తర్వాత కొంచెం ఒక ఎంకామ్ చేశాను, ఎందుకో తెలియదు కానీ.
భయం వేసింది. బట్ లక్కీగా ఆ టైంకి చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవటం, అందులో సందీప్ వీళ్ళందరూ ఉంటాం, అట్లా హెల్ప్ అయింది అక్క. లేకపోయి ఉంటే వెళ్ళిపోయి ఉన్నాము. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మేము చేసినటువంటి కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో సుహాస్ గారు వచ్చి స్కిట్స్ చేసేవాళ్ళు. ఏజెన్సీ ఆత్రేయ అప్పుడు. సో అలా మొదలైనటువంటి ఆ సుహాస్ జర్నీ ఈ రోజున ఒక కలర్ ఫోటో లాంటి సినిమా, తర్వాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట, ఇవన్నీ చేస్తూ మీరు ఈ రోజున ఉప్పు కప్పు రంబు ఇలాంటి మూవీస్ చేస్తున్నారంటే రియలీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ యువర్ Congratulations. Because it's a very inspirational for others when they see you. It's a very motivating story. థ్యాంక్ యూ. అండ్ కీర్తి గారు, మీరు చిన్నప్పటి నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని? నాన్న కూడా ప్రొడ్యూసర్ కదా. సో ఇంట్లో ఆల్వేస్ ఎప్పుడు మనం మాట్లాడేది సినిమా గురించే. సో మా ఇంట్లో లాగా ఎటు తిరిగినా ఎవరో ఒకరు, ఇప్పుడు రోషన్ కూడా is in the movie industry, always talking about films. So that's always been there. So because dad's a producer, mom's an actor kabatti, so it's always in the air. Cinema is always in the air in the house. Appudu I always wanted to become an actor. చిన్నప్పటి నుంచే నాకు యాక్టర్గా ఐ హ్యావ్ టు బికమ్ అని అది నా కోరిక. బట్ ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది ఇలా స్టడీస్ ఫినిష్ అవ్వాలి, ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కడో ఒక భయం, దే హ్యాడ్ తెలుసు అంటే దీనికి యాక్టింగ్ ఏ రాదంటే వేరే ఏదైనా ఒకటి చేయాలిగా, ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని తప్పకుండా ఎలాగైనా స్టడీస్ ఏదో ఒకటి ఫినిష్ చేయాలి అనేది. బట్ నేను స్టడీస్ అంటే ఒక 12th తర్వాత నేను చెప్పాను అయిపోయింది స్టడీస్, ఏంటి యాక్టింగ్ చేయొచ్చా అని. అమ్మ నాన్న అంటే ఏంటి 12th హ్యావ్ టు ఫినిష్ ఇది డిగ్రీ అది ఇది చేయాలి అని. సరే ఓకే. అప్పుడు ఐ యూస్ టు థింక్ దిస్ మ్యాన్, మై ఫాదర్ ఇస్ అ ప్రొడ్యూసర్, వై కాంట్ హీ డూ వన్ ఫిలిం ఫర్ మీ అని. బట్ ఆఫ్టర్ సో హీ యూస్ టు టెల్ మీ, ఇఫ్ దిస్ ఇస్ మెంట్ ఫర్ యూ ఇట్ విల్ కమ్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇది నీకుందంటే అది ఇట్ విల్ కమ్ టు యూ, వస్తుంది అని. సో దెన్ ది స్టార్టెడ్. ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఐ వాజ్ డూయింగ్ ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైన్ నేను ఎందుకు చేశానంటే, ఒకవేళ ఫ్యాషన్ చేసి మోడలింగ్కి వెళ్ళి అలా ఏదైనా యాక్టింగ్లోకి రావచ్చా, ఎలాగైనా సో ఎలాగైనా రావాలి అని. మై సిస్టర్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్స్, షీఈస్ రైటింగ్ నౌ, షీఈస్ గోయింగ్ టు బీ డైరెక్టింగ్ వెరీ సూన్. అప్పుడు లైక్ ఇన్ స్కూల్లో వెన్ యూ గెట్ లైక్ గుడ్ మార్క్స్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఎప్పుడు అడుగుతున్నారు కదండి, సైన్సా ఏంటి, కంప్యూటర్ సైన్సా, డాక్టరా ఏంటి అడుగుతారు కదా. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో వీ యూస్ టు సే నో, సినిమా, వీ యూస్ టు ఫీల్ లైక్ సినిమా. అందరింట్లో దెల్ బి అన్ ఇంజనీర్, డాక్టర్. సో వీ యూస్ టు సే in our house it's cinema, so if you want to be in cinema, so it's always, we were both very passionate. I'm so happy తెలుసా ఇవన్నీ వింటున్నందుకు, ఎందుకంటే మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు ఇదే చెప్తున్నారు, సేమ్ స్టోరీ ఇస్ రన్నింగ్ హియర్. I'm so worried as a mother. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో you don't know కదా, how the profession is I think all parents are like this. When you will become parent you will understand. That already understood. Time undile. I did fashion design and I didn't go to US. My dad and mom, they wanted me to go and study in the US. My sister went there, akkada chadivindi, animation chadivindi. So నాకు యూఎస్ వెళ్తే ఎలా మనకి మైండ్ సెట్ మారిపోతాయి ఎందుకు అని ఒక ఇది అప్పటి నుంచే ఉంది. సో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, TOEFL SAT అని, యూఎస్కి వెళ్ళడానికి ఫెయిల్ అయ్యా నేను. డెలిబరేట్లీ ఫెయిల్ అయ్యా. సో దే థాట్ సరే దీనికి అంత ఏం రాదులే యూఎస్కి వెళ్ళడానికి అని ఐ వెంట్ ఆఫ్ చెన్నై. సో దెన్ చెన్నైలో ఐ స్టార్టెడ్, అండ్ చెన్నైలో ఉంటే దెన్ ఇట్స్ ఆల్సో ఈజియర్ టు మీట్ మై దెన్ బాయ్ ఫ్రెండ్ ఆల్సో, మై కరెంట్ హస్బెండ్. Yeah, so that is also one of the reasons I didn't want to go to the US. So then it started, and then ఒక 3rd yearలో ప్రియన్ సార్ సెడ్ ఇలా ఒక క్యారెక్టర్, ఒక డబుల్ రోల్, ఒక మలయాళం ఫిలిం అని. మై డాడ్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ. అప్పుడు నేను ఎలా నా స్టడీస్ ఫినిష్ చేయాలి కదా, సడన్గా ఇలా చెప్తే అలా అని. దెన్ ఐ వెంట్ ఆఫ్
And my life just changed. One film I did, and it was all because of Priyan sir. So it started from there, and just happened. ప్రియదర్శన్ గారు Priyadarshini తెలుసు. యా ఈ Because డైరెక్టర్ కూడా Ani is Priyan's. So this first film that I did, Geetanjali in Malayalam. So Ani was the assistant director back then. Priyan sir. So I know Ani from that time. అయ్యో So we've traveled. So I've traveled together from my first film. వావ్. So ideally he's my senior. సో ఈ మూవీ ఏదైతే ఉప్పు కప్పు రంబు ఉందో ఇది డైరెక్ట్ చేస్తుంది అని శశి గారు. ఐవి శశి గారు అంటే ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ 100కి పైగా సినిమాలు చేశారు ఆయన. అలాగే వీళ్ళ అమ్మగారు సీమా గారు కూడా ఈజ్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. హ్యాస్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ మలయాళం, తమిళ్, తెలుగులో కూడా చేశారు సీమా గారు. సో వాళ్ళ అబ్బాయి అని గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. Yes. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఉప్పు కప్పు రంబు. Rambu. Yes. ఇక ఉప్పు కప్పు రంబు విశేషాలకు వస్తే సుహాస్ గారు ఇందులో పాటలు అవి ఉన్నాయా? ఉన్నాయి అక్క. ఉన్నాయి. పాటలంటే మీ ఇద్దరికి డ్యూయట్ ఉందా? లేదండి, మనం కపుల్ కాదు ఈ సినిమాలో. నో పార్ట్నర్స్. తనకి లవ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు లవ్ ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు అసలు. అంత సమస్యలు ఉన్నాయి ఊర్లో ఉన్న ప్రాబ్లం ఇంకా అది ఏం ఆలోచించిన. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా తక్కువ టైంలో జరిగిందని విన్నాను. అవును. ఎన్ని రోజుల్లో చేశారు? 28 days అక్క. 20 అసలు 28 days for the film, 20 days for Suhas, 18 days for me. అండ్ 10 days ఫర్ ప్రమోషన్. Correct. మీకు ఓకే నా ప్రమోషన్స్? ఎందుకంటే నాని గారు ఎప్పుడు చెప్తారనమాట, సినిమా ఎన్ని రోజులైనా చేయమంటే చేస్తాను కానీ ప్రమోషన్స్ అంటే నిజంగానండి, బికాస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మనం చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పడమే. నాలాంటి యాంకర్స్ ఉన్నప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాదు. మీరు ఎక్సెప్షనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ గారు, అప్పుడు యూట్యూబ్ డేస్ కి ఇప్పుడు యూట్యూబ్ డేస్ కి మార్పులు ఏం గమనించారు మీరు? అప్పుడు లక్కీగా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు జనాలు, అది హెల్ప్ అయింది అక్క. ఇప్పుడు మరి చూస్తున్నారో లేదో తెలియట్లేదు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి, రీల్స్ కూడా ఎక్కువైనాయి కదా. లక్కీగా అప్పుడు యూట్యూబ్ టైంలో ఎక్కువ ఇన్స్టా రీల్స్ ఏం లేవు కాబట్టి బతికిపోయామేమో. ఐ థింక్ ఒకప్పుడు ఏంటంటే ఒక 2-3 years అయినా గ్యాప్ ఉండేది మనకి, ఒక దాని నుంచి ఇంకో దానికి మారడానికి. ఇప్పుడు ఒక 3 monthsకే అయిపోతుంది. అంటే ఇది బోర్ కొట్టేస్తుంది ఇంకోటి, ఇది బోర్ కొట్టేస్తుంది ఇంకోటి అని. మీ ఫిల్మ్ కలర్ ఫోటో డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయింది కదా, అప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా, అరే థియేట్రికల్ అయి ఉంటే బాగుండేది? చాలా ఫీల్ అయ్యాను అక్క. అందరం చాలా బాధపడ్డాం. ఏంటి ఓటీటీ వచ్చి ఇంత కష్టపడ్డాం ఏంటి అని బాధపడ్డాం, కానీ బట్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ఓకేలే. అసలు ఎలా ఉండింది ఆ ఫీల్, ఆ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చేస్తున్నప్పుడు కూడా అందరూ కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు అని. అందుకు నేను నేషనల్ అవార్డు వచ్చిన రోజునే పెట్టాను అనమాట పోస్ట్. ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిల్మ్ చేశాను, నా కొడుకులు నేషనల్ అవార్డు కొట్టాను. పైగా కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి అంటే వాటికి అప్రిసియేషన్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇస్తానే ఉంది కలర్ ఫోటో ఏదో ఒకటి. మోస్ట్ రీసెంట్లీ వన్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ Gadaar Awards. Yeah. This one, Mahanati was also there. Mahanati also, yes. That's why I know. మహానటి విషయానికి వస్తే మీరు మహానటిని ఫస్ట్ చేయకూడదు అనుకున్నారా మీరు? అంటే యూ హ్యాడ్ సమ్ ఐడియా ఆఫ్? I turned down the offer ఎందుకంటే భయం వేసింది. ఎలా ఇంత పెద్ద క్యారెక్టర్, హౌ విల్ ఐ క్యారీ ఇట్ ఆన్ మై షోల్డర్స్, హౌ విల్ ఐ పుల్ ఆఫ్ ద ఫిలిం. నేను ఏదైనా చేసి సావిత్రి గారు మంచి పేరు నేను ఏదైనా రిపేర్ చేస్తే అన్నట్టు ఐ వాజ్ థింకింగ్. బట్ నాగి వాజ్ వెరీ కాన్ఫిడెంట్. Nagi was very confident and he was telling me that you can definitely do it. అప్పుడు నేను ఆలోచించా, ఇంకొకరు నా పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే నాకెందుకు ఐ హ్యావ్ టు బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ కదా అని, సరే ఓకే ట్రై చేద్దాం అని. బట్ ఇట్ వాజ్ టిల్ ద ఫిలిం రిలీజ్డ్ వీ డోంట్ నో దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ హౌ బిగ్ సక్సెస్ ఇట్ వాజ్ గోయింగ్ టు బీ, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అప్పుడు అస్సలు టిల్ ద డే ఆఫ్ ద రిలీజ్ ఐ రిమెంబర్ వీవర్ ట్రైలర్ లాంచ్ జరిగింది కదా ప్రసాద్లో, అక్కడే చూసాను ఈ మహానటి ప్రీమియర్. సో ద ప్రీవియస్ డే మహానటి వి వెంట్ ఫర్ ద ప్రీమియర్. ఎవ్రీవన్, లాట్ ఆఫ్ ఎల్డర్ పీపుల్ ఆర్ దేర్. ప్రివ్యూ లాంటి, ఒక నాట్ లైక్ ప్రీమియర్ కాలింగ్ మీడియా, ప్రివ్యూ లాంటి. మై పేరెంట్స్ ఎవ్రీవన్ కేమ్ డౌన్, సో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఒక క్రౌడ్
సైలెంట్గా ఉంది. అండ్ దెన్ వెన్ ఐమ్ వాచింగ్ ఆ మాయా బజార్ సీన్కి మాత్రం అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు అర్థమైంది, ఇక్కడే క్లాప్స్ కొట్టారంటే థియేటర్లో ఈ మాయా బజార్ సీన్ బాగుంటుంది. ఆఫ్టర్ ద ఫిల్మ్ గాట్ ఓవర్, ఎవ్రీ వన్స్ కమింగ్ అవుట్ వెరీ డేస్డ్, కన్ఫ్యూజ్డ్. సంబడి కేమ్ అండ్ సెడ్ బాగానే చేశారు, సంబడి సెడ్ మూవీ బాగుంది. ఒక కలెక్టివ్గా ఒక ప్రాపర్ రెస్పాన్స్ దొరకలేదు. And then my dad, and we all went back to the hotel. My dad was saying, you've done nicely, but ఒక డౌట్, డాక్యుమెంటరీలా ఏదైనా అయిపోతుంది తెలీదు, కమర్షియల్గా ఉంటుందా. మై మామ్ అండ్ సిస్టర్, దే వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. you've done nice, because ఇదైనా nobody is expecting anything out of it. Next day morning, Swapna is calling me 6 o'clock. కిట్టే బ్లాక్ బస్టర్ రే అని. లైక్ వాట్ ఆర్ యూ సేయింగ్, నైట్ నేను నిద్ర పట్టలేదు నాకు. సో మార్నింగ్ ఏంటి అని 8 o'clockకి ఐ వెంట్ టు ప్రసాద్ థియేటర్. అండ్ దెన్ వాచింగ్, వెన్ ఐమ్ ఎంటరింగ్ ద స్టూడియో, దే సేయింగ్ దట్ రాజమౌళి సార్స్ కార్ ఇస్ గోయింగ్ ద ఫ్రంట్ అని. అక్కడ దుక్కు 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 టెన్షన్. అక్కడ థియేటర్కి వెళ్ళా, మళ్ళీ అమ్మ నాన్న అందరూ వచ్చారు. నేను వెళ్ళి ఒక కార్నర్లో ఐ వెంట్ అండ్ సాట్ వితౌట్ ఎనీవన్. ఐ వెంట్ అండ్ సాట్ ఇన్ కార్నర్. అక్కడ కూర్చున్నప్పుడు దిస్ హోల్ విజయ్ మంచి క్లాప్స్, దుల్కర్ వెల్కమ్ వాజ్ అమేజింగ్, శామ్, అండ్ దెన్ నాకు అన్ని తర్వాత ఇప్పుడు ద టైటిల్ మహానటి అని, ఆ టైటిల్ ఆ సాంగ్ తెలుసు కదా మహానటి అని, అది ఆ టైటిల్ వచ్చినప్పుడు ద థియేటర్ వాజ్ రోరింగ్. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అప్పుడు అర్థమైంది, సర్లే ఇది హిట్టే. బికాస్ ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ హౌ మచ్ దే వాల్యూడ్ సావిత్రి అమ్మ. If you imagine that the title had more applause than all these actors. So it is for her. That is how much they loved her. They love her. How much respect they've showered for her. So appudu adu chusinappudu, that goosebumps moment. I'm feeling that. Ayyo, that is when I understood, oh, we have done a good film. I think I have done a good job. Ani appude naake, you know, that realization happened appude. మీకు కూడా ఆ కలర్ ఫోటో ఎలా ఉండిందో, దట్ సంథింగ్ టు బీట్ దట్ యూ విల్ టేక్ సమ్ టైమ్. I think as long as there is cinema, you will always be remembered as that Mahanati, Savitri గారి చేసినటువంటి కీర్తి సురేష్ గారు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే మహానటి సినిమా తర్వాత మేబీ మీరు కొంచెం అప్పుడు చబ్బీగా ఉండడము, ఆ తర్వాత యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్. సో వాటికి కూడా రకరకాలుగా జనాలు మాట్లాడారు కదా, ఇలా బాగున్నారు, అలా బాగున్నారు. సో హౌ డూ యూ డీల్ విత్ ఆల్ ఆఫ్ దట్? వీ నీడ్ టు కీప్ గోయింగ్ విత్ ద ఫ్లో, అండ్ మనకి కూడా చేంజెస్ కావాలి కదా లైఫ్లో. సో ఫర్ మీ, బిఫోర్ మహానటి, అంటిల్ మహానటి, ఇలానే ఫుల్ తింటూనే ఉంటా. ఐ గో టు వర్క్, షూట్, కమ్ బ్యాక్, ఈట్, స్లీప్, రిపీట్. దిస్ వాజ్ మై లైఫ్. మన బాడీని చూసుకోవాలి, మన స్కిన్ని చూసుకోవాలి. ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 5-6 years, నాట్ బిఫోర్ దట్. లైక్ ఐ ప్రాబబ్లీ వుడెంట్ హ్యావ్ ఈవెన్ అప్లైడ్ సన్ స్క్రీన్, బేసిక్, like 5-6 years back. So that is when I started understanding. For me it was only like, oh, I need to go perform, come back. The other attributes are so important అనేది మైండ్లో రాలేదు. సో దెన్ ఆఫ్టర్ మహానటి ఐ హ్యాడ్ అ బ్రేక్, ఒక 6-7 months. ఆ టైంకి ఐ యూస్ టు థింక్, ఓ సరే, ఓకే, మేబీ వై నాట్, ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ అని ఐ స్టార్టెడ్. సో దట్ ఈస్ హౌ, సో దట్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్. సో దెన్ ఐ వెంట్ టు జిమ్, ఐ ట్రైన్డ్, ఐ డిడ్ అ లాట్ ఆఫ్ కార్డియో, ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ వెయిట్. I understood that's not the healthy way of losing. Then I got into yoga. I felt much better. I started getting back the charm that I lost. And then dan tarvata I understood that strength training is very important. It's equally important anedi, because while I was shooting for Dasara, Sarkar Varipata, I pulled my back oka rendu sari. So then I understood that I need strength training ani. I started strength training. Then I got into animal flow, and then calisthenics, all that. So ippudu now I know that this is probably like I can still get better, kani ippudu this is the phase I feel the most healthiest in my life. So I know people liked me when I was chubby, all that. Even Nani says that.
when I sent him the trailer నిన్న it's like అన్నీ బాగుంది కానీ ఇంకా కొంచెం తిను అని and he knows very well how I eat. Okay. Because when I go to his house and eat, he'll eat half of what I eat. Okay. And then he'll ask me, inta now, and he'll ask, and still he says this. So it's not about, I eat very well. I'm not a person who controls on food or anything. Baane tintanu, but equally I make sure that I work out all that. So manam healthy ga undali anedi is important vishayam. So coming to all these things, I think people have their own opinions for a lot of things. Correct. But adi choosy, if we keep following that, then you will not be able to do what you want to do. So exactly. It is very, very important to keep yourself happy and yourself satisfied. And to an extent satisfy the audience. And నాకు frankly speaking, I really love the way మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నటువంటి విధానం. It is super amazing the way we saw you initially. అక్కడి నుంచి ఇప్పుడు వాట్ కీర్తి ఇస్, ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సుహాస్ గారు, మీ రొటీన్స్ ఏంటంటే జిమ్ ఇవన్నీ మీరు యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత రన్నింగ్, క్రికెట్ చేస్తారా? ఏం చేస్తారు? క్రికెట్ అంతేనా ఫిట్నెస్ రొటీన్? అంటే పొద్దున్నే కొంచెంసేపు వాకింగ్, రన్నింగ్ చేస్తాను. వాకింగ్ అంటే పాలు పితుకుతారు. వాకింగ్, రన్నింగ్ పొద్దున్నే అన్నారు కదా. ఓకే, అంతే అక్క. పొద్దున్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాం. అదేంటి జిమ్ చేస్తూ ఉంటాను అక్క. మేబీ ఏదో ఒక రోజు మీకు కూడా ఫుల్ కండలు పెంచినటువంటి పాత్ర వస్తుంది, అప్పుడు మీరు జిమ్కి వెళ్తారు. ఏం లేదు, ఇప్పుడు మనం అనుకున్నామా ఇవన్నీ జరుగుతాయని కదా, అప్పుడు చూడొచ్చు. చెప్పకూడదు, ఎప్పుడు ఏది వస్తుంది అని మనకు తెలియదు. రాకూడదని కోరుకుంటున్నాను. చెయ్యాలి అలా. చేస్తాను అక్క, బట్ రెగ్యులర్ గా కాదు, ఆన్ అండ్ ఆఫ్. అలా ఐ వాజ్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఇప్పుడు ఆన్ 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 ఆన్, నో ఆఫ్ ఆఫ్ ఆఫ్. అవును, ప్రణవ్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఫాదర్ గా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక ఎలా ఉంది లైఫ్? ఎంత ఏజ్ అండి? 1.5 ఏంటి కేజీలో చెప్తున్నారు? 1.5 అని చెప్పాలి కదా యాక్చువల్గా. సారీ, క్యూట్. 1.5 years. 1.5. ఏం చేస్తున్నాడు వాడు? రెజ్లింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతుంటే దగ్గర అలా దూకుతున్నాడు. అవునా? ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది అక్క, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, టైం దొరుకుతుందా? దొరుకుతుంది, బట్ చిన్న ఈగో క్లాషెస్ జరుగుతున్నాయి. ఏంటది? మా బుడ్డోడికి, మా చిన్నారావుకి, మా కుక్కకి. చిన్నారావు. అవునా? చిన్నారావు సినిమాలో తన పేరు కూడా చిన్న. దాని దగ్గరికి వెళ్తుంటే వాడి దగ్గరికి వెళ్తుంటే ఇది. ఏజ్ ఎంత చిన్నకి? 5 years. 5 years. ఏ బ్రీడ్? రిట్రీవర్, గోల్డెన్. ఓ సేమ్. వెరీ పొసెసివ్. చాలా ఫుల్ అటెన్షన్ కావాలి. అదొకటే. సైజ్ ఉందా? చిన్న పెద్ద సైజ్. చిన్న పెద్ద సైజ్. చిన్న కాదు. ఓకే, ఇంకా ఈ మూవీ గురించి చెప్పండి నాకు. ఉప్పు కప్పు రమ్మనేటువంటి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా, ఎనీథింగ్ మీరు అడిగారా అని గారిని? పద్యంకి సినిమాకి సంబంధం ఉంది, స్టోరీ అట్లానే ఉంటుంది అక్క, అంతే. మీకు ఆ పద్యం పూర్తిగా తెలుసు కదా? తెలుసు. ఒకసారి కీర్తి గారితో చెప్పించండి. ఆవిడకి వచ్చాక. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ విన్నురవేమ. ఇప్పుడు సుహాస్ గారు పుణ్య పురుషుడు అవునా కాదా చెప్పండి? యాక్చువల్లీ సినిమాలో మీరే పుణ్య పురుషుడు. అవునా? సినిమాలో మీరే పుణ్య పురుషుడు అంటే మన సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎప్పటి నుంచి ప్రీమియర్ అవుతుంది? July 4th. July 4th on Amazon. Yes, so third night 12 o'clock. I mean, so 4th. Okay. Yeah. And I think Amazon Music is also associated with this. Music director? Agasti. Oh, okay. Kanchirpalam music. Correct, yeah. Sweekar Agasti. Background బాగుంది సాంగ్స్. మీరు అడిగారు కదా, డూయట్ అలా ఏం లేదు కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి. 1-2 songs are really 3 songs ఉంటాయి. టైటిల్ ట్రాక్ బాగుంది. 3 songs fantastic. Yeah.
మీ ఇద్దరివి కూడా సినిమా సెలెక్షన్స్, క్యారెక్టర్ సెలెక్షన్స్ చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. కీర్తి గారు కూడా ఒక పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూనే ఇంకో పక్కన వెరీ డీ గ్లామర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు. అండ్ మీరు ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ని టచ్ చేసేటువంటి పాత్రలు చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి వస్తుంది కదా తమిళ్ మూవీ మందాడి, అది కూడా చాలా రఫ్ అండ్ టఫ్ రగ్గడ్గా కనిపిస్తుంది. విలన్, మెయిన్ విలన్. సో ఇప్పుడు విలన్ గా కూడా కనిపించారు, ఆల్రెడీ హిట్ లో కనిపించారు, అసలు తెలియలేదు, చేసినప్పుడు కూడా తెలియలేదు. వెరీ ఎక్సైటెడ్ ఆ ప్రాజెక్ట్ కి. సూర్య అన్న నాకు చాలా క్లోజ్ అండ్ ఇప్పుడు మిమ్మల్ని నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ద బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్క్రీన్. వెరీ డిఫరెంట్. సో ఎలా మీరు సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే అదే చాలా మంది వచ్చి కథలు నరేట్ చేస్తూ ఉంటారు కదా, ఎలా వినడానికి అంత ఓపిక ఉంటుంది? చేయలేదు కాబట్టి అదే ఒకసారి ఆలోచించుకుని రేపు చెప్తానండి. అందరికీ ఇదేనా పాట? చెప్తారా మీకు నచ్చలేదంటే ఆలోచిస్తే ఒక 1-2 days టైం మీరు ఎట్లా చేస్తారు? ఏది నచ్చలేదంటే అలానే అండి, ఎందుకంటే అప్పుడే చెప్పడం కష్టం కదా. కాబట్టి మెల్లిగా రేపటి వరకు ఒకసారి ఆలోచించుకొని చెప్తాను అని చెప్తారు. అదిరిపోతే మాత్రం ఇంకా నాకు అదిరిపోతే ఆఫ్లైన్ యాక్టింగ్ రాదక్క. ఇలా వెళ్ళిపోతాను కళ్ళలో పెద్ద అయిపోయి అదిరిపోయింది. మందాడి అండ్ రైటర్ పద్మభూషణ్ రైటర్కి ఇంకో సినిమా జరుగుతుంది అక్క. ఆ 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. అది కాక నెక్స్ట్ నేను చేసిన వాళ్ళతో అంబాజీపేట డైరెక్టర్తో ఒకటి ఉంది. అండ్ ఫ్యామిలీ డ్రామా అని ఇంకొక సినిమా ఉంది, సైకో క్యారెక్టర్ చేసింది. ఆ డైరెక్టర్తో ఇంకో సైకో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు కప్పు రంబు July 4th, August 27th రివాల్వర్ రీటా అని తమిళ్లో, అది వేరొక డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫ్లేవర్లో ఉంటుంది. దాని తర్వాత అక్క అని ఒక ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ యశ్రాజ్ ఫిలిమ్స్తో చేశాను. ఇంకొకటి హిందీలో ఇప్పుడు చేస్తున్న షూటింగ్ జరుగుతుంది, అది ఐ కాంట్ రివీల్ రైట్ నౌ, చేయకూడదన్నారు. ఇంకొకటి తెలుగులో ఉంటుంది, అది కూడా చెప్పొద్దన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఐ థింక్ లాస్ట్ 2-3 years నుంచి నో మోర్ తెలుగులో చేసేటువంటి వాళ్ళు తెలుగుకే పరిమితం అనేది లేకుండా పోయింది కదా. లైక్ ఎవ్రీబడి కెన్ డూ ఎనీవేర్, ఇట్ ఇస్ బికమ్ మోర్ ఆఫ్ ఇండియన్ సినిమా కదా. ఎనీబడి లైక్ మేబీ సుహాస్ గారు రేపు మాపో ఒక హిందీ ప్రాజెక్ట్ చేయొచ్చు, లైక్ యు ఆర్ డూయింగ్ తెలుగు, తమిళ్, హిందీ అన్నీ చేస్తున్నారు. హౌ డస్ దిస్ ఫీల్, ఈ మొత్తం దిస్ చేంజ్ దట్ హెస్ హ్యాపెండ్? దిస్ వాస్ మచ్ నీడెడ్ కదా. మేబీ దిస్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్ మచ్ బిఫోర్. ఇదే లేట్ ఏమో కానీ బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఐఎమ్ హ్యాపీ దట్ హౌ పీపుల్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి, ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ టుడే, బికాస్ ఐ థింక్ కాంటెంట్ is what is talked about, and this whole pan India is about bringing everyone together. And ఒక పాయింట్లో ఎప్పుడు చూసినా ఒక ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్ళు ఇప్పుడు మన సినిమాని కూడా తెలుసు. అండ్ దే ఆర్ లుకింగ్, అక్కడ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ ఫిలిమ్స్, మలయాళం ఫిలిమ్స్, ఆల్ దట్, which is very nice. Now I feel like industry is starting to become one. So that is very very important. Correct. And it's a much needed change, and I think it will get over the period of time ఇంకా బెటర్ గానే ఉంటుంది. ఇక మన అలీ గారి యూనిక్నెస్ ఏంటి? మానిటర్ చూడక్క. అవునా? అతను మానిటర్ కూడా ఉండదు, షోగన్ లాగే ఉంటుంది. అది కూడా దాన్ని చూస్తారు తప్ప మళ్ళీ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అది మొత్తం అంతా ముందే ఎడిట్ అంతా బ్రెయిన్లోనే ఉంటుంది. చాలా క్లారిటీగా ఉంటారు, అందుకని తొందరగా చేసేసారేమో. అండ్ సెట్లో కూడా చాలా మనిషి తన గురించి పట్టించుకోడు, మరిగా ఎదురుగా ఏమున్నా ఏం పట్టించుకోరు. ఆర్టిస్ట్కి ఏదైనా చెప్పాలని వస్తే మధ్యలో తగిలినా సరే వెళ్ళాలని వచ్చేస్తా. చాలా ఎనర్జీగా ఉంటాడు, చాలా క్విక్గా ఉంటారు అండ్ బాగా ఫాస్ట్. Both of us, Priyan sir is the guru. Yeah. So I see a lot of Priyan sir in him, which is very obvious. His style is very much like Priyan sir. Like he said, extremely fast,
he knows to edit here. His spot editing happens here. Probably even before the spot editor does it there, he'll edit it off here. And speed and acting చేసి చూపిస్తారు. He knows to, but sometimes when some directors, when they act and show, they will want the same thing for us to deliver. కానీ అన్ని కేసులో he will show and he'll appreciate what we are trying to do. What if when we try to add our own style to it and do it in a different way, appudu he really appreciates, and he is very very welcoming with improvisations. That is very Priyan sir. When you want to add something in the take, not tell him and do something, he'll love all that. And Ani, if you've noticed, if Ani starts laughing, he cannot stop. అది కూడా ప్రియాన్ సార్ లానే. సో he can't stop. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో గుర్తుందా, ఇప్పుడు నాకు కూడా ఆయన మాట్లాడుతున్న నవ్వు వచ్చేస్తుంది. తన నవ్వు చూసి కూడా మనకి నవ్వు వచ్చేస్తుంది. he can't stop laughing. It's very unfiltered, and like how he said, you won't feel like he's the director. He'll be like one assistant director boy who's running around. he'll look like that. But very very happy for me. I feel very proud that, you know, I started off with him, and when he was an assistant director, and that was my first film. And ఇప్పుడు us doing a film together, we were supposed to work before, it didn't happen. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత us working together, it feels very very nice. అమేజింగ్. సో మేము చూడడానికి రెడీగా ఉన్నాము. ఇంకొంచెం మీ క్యారెక్టర్ గురించి ఏమైనా ప్రెసిడెంట్ గారు కష్టాలు ఏంటో చెప్పండి. కష్టాలన్నీ మొదలైంది దీని వల్లే. అక్కడేనా ప్రాబ్లము? అపూర్వ క్యారెక్టర్ పేరు. అండ్ ఒక చాలా అమాయకంగా ఉన్న అమ్మాయి, వెరీ వెరీ ఇన్నసెంట్గా స్టార్ట్ చేసి నాన్న చేసిన పని తనకి వచ్చేస్తుంది రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఎలా చూస్తుందో, ఎలా చెయ్యాలో అనే భయంలో ఉన్న అమ్మాయి, హౌ షీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు దిస్ వెరీ మెచ్యూర్డ్ గర్ల్, హౌ షీ మేనేజెస్ ద విలేజ్, ఆ సమస్యలు ఎలా మేనేజ్ చేసి how does she making it successful అనేది, that is her character. So it's a beautiful character arc, from how she was very innocent to how matured she's become when it comes to handling all the situations అనేది. అండ్ తన క్యారెక్టర్ నా క్యారెక్టర్కి సంబంధం ఏంటంటే, బోత్ ఆఫ్ us ఆర్ టూ డిఫరెంట్. ఇది అదేంటండి, శ్మశానంలో పనిచేస్తుంది కాటి కాపరి, నేనైతే సర్పంచ్, ఊరు పెద్ద. ఇంత దూరం ఉంటే కూడా వాట్ హ్యాపెన్స్ ఇస్ బోత్ ఆఫ్ దేర్ మైండ్ సెట్స్ ఆర్ వెరీ అలైక్, లైక్ ఇద్దరు innocent in their own way. So it's about how two like-minded people from different backgrounds are coming together to solve this. సూపర్ అండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ క్యారెక్టర్ గురించి? అంతే అక్క, ఆవిడ చెప్పింది. నా క్యారెక్టర్ ఇన్నోసెంట్స్ పెద్ద ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తారు. ఓకే. మీకు మహానటి సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పటికి మీరు యూట్యూబ్లో ఉన్నారా, లేకపోతే అప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా కీర్తి సురేష్ గారితో కలిసి చేస్తాము, ఇలా పలానా హీరోయిన్స్తో చేయాలి, అలా ఏమైనా ఉండిందా? అలా ఏం లేదు అక్క. బట్ అది చూసినప్పుడు అప్పుడు నిజంగా అనుకోలేదు అక్క, నేను ఎటు వెళ్ళిపోతున్నాను అసలు అనుకోలేదు. ఆ సినిమా చూసినప్పుడు అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు చూసిన మాకే అంత చాలా రోజులు ఒక ట్రామా ఉంది, చేసిన ఆవిడికి ఎన్ని రోజులు ట్రామా ఉంటుంది అని ఒక క్వశ్చన్ అడుగుదాను ఎప్పటి నుంచో. అది నేను చెప్పాను కదండి నిన్న ఒక ఇంటర్వ్యూలో, అది ఒక హ్యాంగ్ ఓవర్ ఉంటుంది ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు. అది కూడా బయోపిక్ చేస్తున్నప్పుడు ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ అ బిట్ వైల్ ఐ వాస్ డూయింగ్ ద ఫిల్మ్, లిటిల్ బిట్ డ్యూరింగ్ ద ఫిల్మ్. When I used to shoot all that happy scenes in Mahanati, I used to be very happy. And I used to shoot those other scenes where she's addicted, konjam dark scenes, I used to feel very dark. Shooting tarvata room ki velli oka wall ni chusi edistanu, enduku edistanu naaku teliyadu. That is the worst. I think I don't know, I've always felt that was the peak of my depression, because when you're crying but I don't know why I'm crying for.
I was thinking that I was going to the set when they say action, I'm getting into the character, and they say cut, I'm coming out of the character. సూపర్, అసలు సూపర్. అంటే ఒక సినిమా వెనకాల పాత్ర వెనకాల ఇంత ఉందా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో ఒక రౌండ్ అయిపోయింది మనది. ఇదే ఒక రౌండా? ఆ సెకండ్ రౌండ్ ఇస్ పానీపూరి పాజ్. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated for end-to-end services and verified listings. Transparent, hassle-free, stress-free experience కోసం do visit Property Box. www.propertybox.co.in. ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్. రెడీ? ఒక క్వశ్చన్ మీకు, ఒక క్వశ్చన్ మీకు. సో బ్యాడ్ ర్యాపిడ్ ఫైర్ అంటే. కీర్తి గారు, మీ బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరని మీరు అనుకుంటున్నారు? మహేష్ బాబు గారా, నాని గారా? నాని నా ఫ్రెండ్ కాబట్టి మహేష్ బాబు గారు. ఓకే. సుహాస్ గారు, మీరు ఇద్దరు హీరోయిన్స్ తో డేట్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? ఏ సాయి పల్లవి, బి అనుష్క? కీర్తి అని చెప్పండి. కీర్తి గారితో. ఓకే, అయితే కీర్తి గారితో డేట్ కి వెళ్ళాలంటున్నా సుహాస్. కీర్తి గారు, మీ హస్బెండ్ లో మీకు బాగా నచ్చినటువంటి ఒక క్వాలిటీ అండ్ ఇది మార్చుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. మీడియా ముందు రారు, లైక్ హీ నెవర్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ప్యాప్స్ ఎలాగైనా ఆల్ దీస్ ఇయర్స్ హీస్ బీన్ ఎస్కేపింగ్, ఐ డోంట్ నో హౌ, అండ్ హీస్ వెరీ లక్కీ ఇన్ దట్. వన్ డే ఐ వాంట్ హిమ్ టు గెట్ కాట్. ఐ విష్ దట్ ఐ విల్ క్యాచ్ హిమ్. సుహాస్ గారు, మీ వైఫ్ మీకు బాగా ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? ఇక్కడ చెప్పలేను. అదేంటి ఇప్పుడు ఇది ఆలోచిస్తాం మేము చాలా. బాగా ఇచ్చే అడ్వైస్ అంటే ఇంకా బాగా యాక్ట్ చేయాలని. ఇంకా బాగా ఓకే, ఇదేదో ఇప్పుడు చేసినట్టున్నారు మీరు. మోటివేషన్. యా, కీర్తి గారు, మళ్ళీ యాక్ట్ చేయాలి అనుకుంటే ఏ కో స్టార్ తో మీరు యాక్ట్ చేస్తారు? చిరంజీవి గారు, రజనీకాంత్ గారు? చిరు గారు అండ్ రజనీ సార్ వర్క్ టుగెదర్ ఇన్ వన్ ఫిల్మ్. ఐ వాంట్ టు బి దేర్. లుకింగ్ ఫార్వర్డ్ టు. సుహాస్ గారు, మీరు డైరెక్షన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు? ఏ ప్రభాస్, బి పవన్ కళ్యాణ్? నేను డైరెక్షన్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. అంత టెన్షన్ పడలేను. నేను నిజంగా డైరెక్ట్ చేస్తే నాణ్యతతో చేస్తాను. అవునా? ఓ, అయితే ఇలాంటివి ఉన్నాయన్నమాట తర్వాత ఫ్యూచర్లో. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు మేమే చేసుకునే వాళ్ళం కదా. ఉంది, బట్ చాలా బాగుందని ఉండిపోయాను. సో ఫ్యూచర్లో మిమ్మల్ని మేము డైరెక్టర్గా కూడా చూడొచ్చు అనమాట. మేబీ. ఓకే. కీర్తి గారు, మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే విజయ్ గారికి ఏం గిఫ్ట్ ఇస్తారు? శివకార్తికేయన్ గారికి ఏమి ఇస్తారు? I usually gift shades for men. Okay. Very easy to pick up. Correct. So ఇద్దరికి shades. ఇద్దరికి కళ్ళజోడులు, ఐ మీన్ గాగల్స్ ఇచ్చేస్తారు. ఓకే. సుహాస్ గారు, ఇఫ్ యూ హ్యాడ్ టు స్విచ్ ప్లేసెస్ విత్ వన్ టాలీవుడ్ సెలబ్రిటీ ఫర్ అ డే, హూ వుడ్ ఇట్ బి? ఒక టాలీవుడ్ సెలబ్రిటీతో షిఫ్ట్ చేసుకోగలిగితే లైఫ్ ఎవరితో చేసుకుంటారు? లేదక్క, నాకు నాలానే బాగుంది. కీర్తి గారు, మళ్ళీ లాక్డౌన్ వస్తే మీతో పాటు ముగ్గురు సెలబ్రిటీస్ ఉండాలంటే ఎవరైతే బెటర్? నాని ఫర్ షూర్, అంజు, ఓకే, స్వప్న. నేను అనుకున్న వాళ్ళ అబ్బాయి అండి. ఎవరు? నాని వాళ్ళ అబ్బాయి. అయ్యో, జున్ను యాక్చువల్లీ వద్దు, స్వప్న వద్దు, జున్ను. సో నాని, అంజు అండ్ జున్ను ముగ్గురు ఒకటే ఫ్యామిలీలో సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. సుహాస్ గారు, మీకు లైఫ్లో ఒక పాజ్ బటన్ దొరికింది, అప్పుడు పాజ్ కొట్టి ఏం చేస్తారు? పాజ్ కొట్టి ఏం చేస్తాం? మళ్ళీ ప్లే చేస్తారు. ఏం చేయాలక్క? చెప్పండి, ఏం చేస్తారు? ఏమక్క అంటే రిలాక్స్ అవుతారా? మీ అబ్బాయితో ఆడుకుంటారా? హాలిడేకి వెళ్తాను అక్క. హాలిడేకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? మారేడుమిల్లి. హాలిడే మారేడుమిల్లి వెళ్తారా? ఓకే, నైస్, గుడ్. కీర్తి గారు, వన్ డైరెక్టర్ యూ డెస్పరేట్లీ వాంట్ టు వర్క్ విత్ బట్ హ్యావెంట్ యెట్? మణి సార్. మణి సార్, ఓకే, సూపర్. సుహాస్ గారు, మీ మూవీస్ కాకుండా టెల్ మీ వన్ మూవీ దట్ యూ వాచ్డ్ అండ్ విష్డ్ దట్ యూ వేర్ అ పార్ట్ ఆఫ్. అలా అనుకోలేదు అక్క, ఇప్పుడు నాకున్న చాలా అనిపించింది. నాకు ఈ ర్యాపిడ్ ఫైర్ అంటే చాలా భయం, కానీ ఇప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. మీ ఉప్పు కప్పురం కోస్టార్ యాక్చువల్లీ ర్యాపిడ్ ఫైర్ ని కూడా చాలా నార్మల్ ఫైర్ చేసేసారు, ర్యాపిడ్ వద్దు ఇది అని. సరే కీర్తి గారు, మీరు వర్క్ చేసినటువంటి కోస్టార్స్ లో ఎక్కువగా మొబైల్ యూజ్ చేసేది ఎవరు? టోవినో. ఓ, అవునా? టోవినో, బికాజ్ ఐ రిమెంబర్ ఆస్కింగ్ హిమ్ వాషి టైంలో, ఐ రిమెంబర్ ఆస్కింగ్ హిమ్, ఐ వాంట్ టు సీ యువర్ స్క్రీన్ రన్ టైం ఎంత ఉందని. సూపర్. మళ్ళీ ఈ మధ్యలో కూడా అంత సినిమాలు చేస్తున్నాడంటే నిజంగా గ్రేటే. Yeah. చూస్తూ కూడా సినిమాలు చేస్తున్నాడంటే మిన్నల్ మురళి ఆయన నిజంగానే. సుహాస్ గారు, మీ ఇద్దరిలో
ఎవరి వల్ల ఎక్కువ డేస్ షూట్ పోస్ట్పోన్ అయింది? ఎవరి వల్ల అవ్వలేదు అక్క. అవలేదా? ఎప్పుడు అవ్వలేదు. అంటే షూట్ చేసింది 20 days. ఐ మీన్ షెడ్యూల్ పెట్టుకోవడం, ఆ షెడ్యూల్ జరిగిపోవడం అలాంటివి ఏమైనా? యాక్చువల్లీ నా వల్లే ఫస్ట్ కొన్ని రోజులు పుష్ అయింది. ఓకే, పోలేండి, ఆయన గుర్తుపెట్టుకోవాలనుకోవట్లేదు. సుహాస్ గారు, చాయ్ బిస్కెట్ డేస్ ఆర్ 70mm డేస్? చాయ్ బిస్కెట్ డేస్. ఆ చాయ్ బిస్కెట్ డేస్ లేకపోతే 70mm డేస్ ఎంజాయ్ చేసాం కాబట్టి. ఓకే, మీరు చేసినటువంటి మూవీస్ లో ఇది పార్ట్ 2 చేస్తే బాగుంటుంది అని అనిపించిన ఒక మూవీ నేమ్? ఉప్పు కప్పు రంబు. అవునా? చేయొచ్చు కదా, చేయొచ్చు. నైస్. ఎండింగ్ అలానే ఉంటుంది. అయితే ఉప్పు ఉప్పు కప్పు రంబు అవుతుంది, డబుల్ అవుతుంది అంతా. ఉప్పు కప్పు రంబు స్క్వేర్. ఎస్. సుహాస్ గారు, మీ హేటర్స్ కి మీరు ఒకటి చెప్పాలనుకుంటే ఉన్నారా? ఎప్పుడైనా విన్నారా? మీకు హేటర్స్ ఉన్నారా? సుహాస్ కి హేటర్సా? సుహాస్ కి ఎందుకు హేటర్స్? చెప్పండి. లేదక్క, క్యారెక్టర్స్ ఉంటే మా ఫ్రెండ్స్లోనే ఉంటారు. మరి బయట ఎవరన్నా ఏమన్నారు కానీ మా ఫ్రెండ్సే అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏమైనా చీ అదేం యాక్టింగ్ అంటారు. అవునా? వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫ్రెండ్సేనా హేటర్స్? అవును, సూటిగా చెప్పండి. చూడండి రా, కీర్తి సురేష్ గారు కూడా పొగుడుతున్నారు, మీకేం వచ్చిందిరా? What would you want to say to your trollers or haters? Keep doing what you're doing. I'll keep doing what I'm doing. Superb. Nice. Thank you. So మీ rapid fire అయిపోయింది. నేనే గెలిచాను, నాకే పానీపూరి. అలా ఉందా అక్క? పానీపూరీలు ఉన్నాయి మనకి. ఓకే, అంటే మీరిద్దరూ గెలిచారు, కానీ ఈ ర్యాపిడ్ ఫైర్ లో మాత్రం కీర్తి గారే చాలా బాగా ఆడారు. ఆబ్వియస్ గా. అదేదో ఎందుకంటే తెలుసు కదా, సగం పైగా మీరు డుమ్కి కొట్టారు. అర్థం కాలేదు అక్క క్వశ్చన్ ఫస్ట్. సుమా గారు, ఇంత మాట్లాడడమే పెద్ద విషయం. That's what I was telling. Legends ఫ్యూ వర్డ్సే మాట్లాడతారు, అలాంటి లెజెండ్. సో ఉప్పు కప్పు మూవీ గురించి మీరు స్టార్ట్ చేయండి చెప్పడము అబౌట్ యువర్ క్యారెక్టర్. ఇందులోంచి ఒక చిట్ పిక్ చేయండి, అందులో ఏ వర్డ్ అయితే వస్తుందో దాన్ని ఆ స్టోరీకి కలిపేసేయాలి మీరు. ఉప్పు కప్పు రంబులో నేను అపూర్వ అని క్యారెక్టర్ చేశాను. అమ్మాయి ఒక అమాయకంగా ఉన్న అమ్మాయి. ఏంటి విసులు కొట్టలేదు? అమ్మాయి. ఆ సినిమా నాని అని ఉంది. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే నాని ఒకరోజు మనందరినీ కలిశారు, కలిసి మన డిన్నర్ చేసాం. అప్పుడు దుల్కర్ సల్మాన్ గారు ఎలా చేశారు అని అడిగేవారు. ఆయన మంచి యాక్టర్ కదా అని నేను అన్నాను. ఏంటో ఈ కర్మ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో సావిత్రి గారు ఎలా చేశారో ఆవిడ తెలుసుకుని ఈవిడ కూడా అలాగే చేశారు. మామూలు కాదు, మీ యాక్టింగ్ మామూలు కాదండి. కలర్ ఫోటోలో ఎంత బాగా చేశారు. థ్యాంక్స్ అండి. ఇలా పొగుడుతుంటే నాకు చిరంజీవి గారు స్టేజ్ మీద పోయినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో ఇప్పుడు ఈవిడ పొగుడుతుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. విజయ్ గారితో నేను యాక్టింగ్ 2 ఫిలిమ్స్ చేశాను. ఆయన పాలిటిక్స్ లో వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ విజయ్ సార్. లేచిపోదాం అనిందా? పాలిటిక్స్ అంటున్నారు కాబట్టి ఎవరైనా పాలిటిక్స్ అంటే నేను ఆ టాపిక్ నుంచి లేచిపోతాను. వాట్సాప్ లో పాలిటిక్స్ వస్తే కూడా నేను కూడా విజిలేక ముందు తొందరగా తీసేసి అవగొట్టేద్దాం అని. సూపర్ సూపర్. మీరు ఒక స్టోరీ అల్లారు, కానీ ఈ స్టోరీ ఎడిట్ చేసిన తర్వాత మీకు పంపిస్తా. Then you all can see whether ఇది ఒక స్టోరీ అయినా కాదా అని. దీన్ని బట్టి అర్థం స్టోరీ అల్లడం ఎంత కష్టమైనటువంటి విషయమో అని. సూపర్. సో పానీపూరి ఉంది, కానీ ఈ రౌండ్ లో మళ్ళీ లాస్ట్ లో ఆడదాం. ఇది మన సెకండ్ రౌండ్. ఇప్పుడు వడాపావ్ పైరేట్. సుమా గారు, బిఫోర్ we go into the next round, I wanted to ask you, how old are your kids? Tell no. My son is 25 and my daughter is 19. And you don't look like a mother of such big children. And I have to Suma garki clap kottu. She because నేను చూసిన టైం నుంచి బిగినింగ్ నుంచి అలాగే ఉన్నాడు. అలాగే ఉండమని టాబ్లెట్లు వాడుతుంటాను. అలాగే ఉండిపోయాను. అలాగే ఉండడం మీరు కూడా పొద్దున్న రాత్రి వాడండి. సో ఇప్పుడు వడాపావ్ వైరల్ కొన్ని పిక్చర్స్. అదెందుకు వడాపావ్ అని పేరు పెట్టారు? బికాజ్ ఇట్స్ చాట్ షో నో. ఓ అందుకే వడాపావ్ పానీపూరి ఎవ్రీథింగ్. ఓకే. ఆ మూమెంట్ లో ఏం నడుస్తుండింది మైండ్ లో?
ఆ మూమెంట్లో ఫైనలీ దొరికేసాడు నుంచి నడుస్తుంది. దిస్ వన్ మూమెంట్ తాళి కడుతున్న ఆ మూమెంట్ both of us forgot everything, people around us, everything, and it was blank. It was just blank. I couldn't see anything but just him, a foreground la thali and just him. And background lo we had this song, a two states lo oka song undi, mana favorite song. So nadaswaram ayyaka we particularly asked them to play that song. So that's a song that we both resonate with. So adi play చేస్తున్నప్పుడు అది వినగానే like then tears just rolled down, and he was also, his eyes were also very his eyes were also wet, and that moment is unforgettable. At the something ఇంత ఫొటోస్ ఉంది కానీ నా ఫీలింగ్లో వస్తున్న దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ మై మైండ్. that became like a classic post for us because Diwaliకి అనౌన్స్ చేశాను ఇలా. till all these years I never announced about my relationship at all. So Diwaliకి we clicked a picture. అప్పుడు randomly one of our friends clicked a picture. అప్పుడు that was the first picture we announced. And that is where అక్కడ నేను పేరు పెట్టాను, it's always been Nike అని. And if you know, you know అని. Nike మన కుక్కపిల్ల పేరు, it's from Anthony and Keerthy NYK. So that is how we announced. So we wanted to replicate that pose in the wedding. So this was after the Christian wedding. Okay. And even in the first that morning wedding, this is the Hindu wedding picture, when I am crying and I finished crying and I'm seeing around, all our friends are crying. All our friends are tearing up. Manashravya, Hadivi, everyone on one corner, they are all tearing up because they've all been with me all these years. They all know how much this means to us, Ani. So many people were crying, and it was a beautiful moment, and everyone wanted it to happen. So two traditions లోను చేసుకున్నారు. అవును. రెండు traditions లో. That's so beautiful. This is the ring. Yeah. అది మీరు ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు 2016 నుంచి వేస్తున్నారు. Not this ring. So he gave me 2016. That's the time he proposed me oka leaf. He gave me a ring with oka leaf. Actually, if you see any of my old films, రీసెంట్లీ ఒక ఫ్యాన్ కూడా ఎప్పుడు ఉంటుంది ఆ రింగ్ అని. వన్ ఫ్యాన్ ఆల్సో మేడ్ ఆర్ట్ ఆఫ్ ఇట్ ఆర్ మేడ్ అ రింగ్ సిమిలర్ టు దట్. సో మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఓన్లీ ఫిల్మ్స్ లైక్ సానికా ఇదం ఆర్ సంథింగ్ వేర్ ఐఎమ్ డూయింగ్ అ డీ-గ్లామ్ రోల్ లైక్ దసరా, ఐ రిమూవ్ ఇట్. Till then all my films probably it's there in Nenu Local. Most of my films that ring will be there. అందరం ఒకసారి వెనకెళ్ళి ఇప్పుడు చూద్దాం. If you go back and see, it should be there. So I never removed it. అది replicate చేయాలి అని I made wedding ring lo he made these leaves for me. So that's why if you see it's all like leaves, and emerald is my lucky stone, and ఇవన్నీ లీవ్స్గా ఉంటుంది. సో జస్ట్ వాంటెడ్ టు రెప్లికేట్ దట్ ఇన్ టు మై వెడ్డింగ్ రింగ్. అండ్ అలాగే దిస్ ఇస్ యువర్ Nike. How old is he? Nike is 5. I think he'll be 6 this year. 6 years. 6, yeah. But he'll be only this size. అంటే పెరిగితే సంవత్సరం లోపే పెరిగేసి ఉండాలి. ఇంకా ఇప్పుడు కెనీ తన అబ్బాయి కెనీ అని his son. So yeah, the Nike ni I just flipped it. Nike Kenny. Keerthy Suresh getting married, her long time boyfriend Anthony on December. Keerthy Suresh fans. ఇది మీరు ఎక్కడో టర్కిష్ ఐస్ క్రీమ్ ఎక్స్పెరిమెంట్ చేసినట్టున్నారు కదా తినడం. That ice cream. Now Keerthy will like money తీసుకో చూద్దాం. నీకేంటి హ్యాపీగా ఖాళీ కూర్చుంటావా అంటే, హ్యాపీగా ఖాళీగా కూర్చుంటావు అంటే ఇంట్లో మాత్రం పనులు జరుగుతుంటాయి. I'm only there. That one, no? Yeah. No, that was like the inner feeling ఏంటి?
మహేష్ గారు చెప్పినప్పుడు లైక్ బికాజ్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్. సో అక్కడ షూటింగ్లో డోంట్ టాక్ మచ్, లైక్ ఐ టాక్, వీ స్పీక్, వీ షేర్ సో మెనీ థింగ్స్, బట్ దట్ వన్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్, దట్ ఆల్వేస్ వన్ డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది. వెన్ హీ సెట్ దిస్ ఆన్ స్టేజ్ ఐ జస్ట్ మెల్టెడ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇప్పుడు మనం సుహాస్ గారి వీడియోస్ చూద్దాము. అమ్మా ఎక్కడ సుహాస్ ఎక్కడ దాఖలు సందీప్ కలర్ ఫోటో. సందీప్ అది అవునా? ఎక్కడ ఇది? మన సందీప్ కలర్ 2015-16 మా ఛాయ్ స్ట్రీట్ లో ఒక పెళ్ళి ఉంటే అప్పుడు ఇంకా అందరం అదే ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటాడు, సుహాస్ అంటే అలా ఉంటాడు. సందీప్ వాళ్ళ తమ్ముడు అట్లా ఊరి సందీప్ పెళ్ళిలో. క్యూట్. ఇందాక చెప్పాను కదా అక్క, ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు నేషనల్ అవార్డు కొట్టారు అని చెప్పాను కదా. ఆ మూమెంట్ అది when the color photo film won the national award. Beautiful. Sandeep Raj, color photo director. Such a heartful moment. Yeah. Ayyo, so cute. Batch. Full batch. Batch. So beautiful. అమ్మ అక్క ప్లీజ్ అక్క అది తీసేద్దాం అక్క, ప్లీజ్ అక్క తీసేద్దాం అక్క, అక్క 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 ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క తీసేద్దాం అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అది ఎప్పుడో అక్క నా చిన్నప్పుడు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత జరిగింది కదా, సుహాస్ హీరో సూరి విలనా? లేదు, అది ఒక చిన్నది వచ్చింది అక్క, నేను ఇక్కడ హీరో ఆయన అక్కడ హీరో అన్నట్టు వచ్చింది, అలాగా రెండిట్లో నేనే విలన్. సో దీని గురించి బైలింగ్వల్ ఫిల్మ్ షాట్ సైమల్టేనియస్లీ విత్ సూరి యాజ్ ద లీడ్ అండ్ సుహాస్ యాజ్ ద విలన్ ఇన్ తమిళ్, అండ్ సుహాస్ యాజ్ ద లీడ్ అండ్ సూరి యాజ్ ద విలన్ కాదంట. అలా ఎలా చేస్తారమ్మా, మార్చి షాట్స్ మొత్తం అంతా ఒకటే దగ్గర జరిగిపోతుంది. సో ఇదండి వడాపావ్ వైరల్ లో వచ్చినటువంటి మీ వీడియోస్. అండ్ ఎస్ ఫైనలీ టు ఎండ్ ద పానీపూరి ఛాలెంజ్ తో ఎండ్ చేసేద్దామా? ఓకే. సో ఫైనలీ మనం దీంతో వైండ్ అప్ చేసేస్తున్నాము. మీకు ఉప్పు కపురంకి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతోంది July 4th నుంచి, తప్పకుండా చూడండి. అండ్ షూర్ యు ఆల్ బి కంప్లీట్లీ ఎంటర్టైన్డ్. అండ్ ఇప్పుడు చూద్దాము మేము ఇచ్చేటువంటి 1 minute టైంలో ఎన్ని పానీపూరీస్ ఎవరు తింటారు. జస్ట్ 1 minute. ఓకే, రెడీ? వెయిట్ యువర్ ఫుల్ మసాలా కూడా అది కూడా మసాలా వేసుకొని అప్పుడు తినాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో నేను 1 ఫినిష్ చేసా, 50 సెకండ్ వనా? డెకరేషన్ చేస్తున్నట్టున్నారు. చిన్న చిన్న కూడా తినండి. ఫస్ట్ నుంచి నెక్స్ట్ రౌండ్ లో పానీపూరి, నెక్స్ట్ రౌండ్ లో పానీపూరి అని ఊరికి చూసి లాస్ట్ లో వచ్చారు అక్క. Keerthy గారి కౌంట్ 5, సుహాస్ గారి కౌంట్ 6. అన్ని సమానంగా పెట్టావా అక్కడ కూడా? 1 2 3 4 5 6 7 8 తినేసారా? ఇంత ఉన్నాయి కదా అక్క. దీనికి ఎంత కష్టపడ్డారు. 3 రిమైనింగ్, బట్ బెటర్ దెన్ యూ. ఫస్ట్, సెకండ్, థర్డ్. కీర్తి సురేష్ గారు మీకు తెనాలి డబుల్ హార్స్ నుంచి థ్యాంక్ యూ. అలాగే సుహాస్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ చాట్ షో టుడే. అలాగే ప్రాపర్టీ బాక్స్ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సుహాస్ గారు మీకు కూడా ప్రాపర్టీ బాక్స్. ఇదేంటి పెద్దగా ఉంది మీది? మీది ఇలా And I'm surely going to watch మన ఉప్పు కప్పు రంగు.
Thank you. విషింగ్ యూ Thank you. సూపర్ సక్సెస్ అండి. గ్రేట్ పర్సనాలిటీస్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ మీరిద్దరు. మీ లైఫ్ లో ఇంకా బోలెడంత సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. Thank you so much, Suma garu. Thank you so much. మోర్ ఆఫ్ హ్యాపీనెస్, గుడ్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, ఎవ్రీథింగ్. Wishing you also the same. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. థ్యాంక్ యూ.